మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి వెళ్ళటం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. మామూలుగా ఏదైనా ప్లాస్టిక్ పదార్థాలు 5 mm కంటే చిన్నగా ఉంటే వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ఎండోక్రైనల్ డిస్ఫంక్షనింగ్ దగ్గర నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వరకు మన ఆరోగ్యం పైన మైక్రో ప్లాస్టిక్స్ యొక్క ప్రభావాలు ఎన్నో. మనం నోటి ద్వారా అంటే ఆహారం తీసుకునేటప్పుడు, ముక్కు ద్వారా గాలి పీల్చేటప్పుడు, ఇలా ఇతరత్ర మార్గాల ద్వారా మన శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తాయి. అవి మన హార్ట్ ఫంక్షనింగ్, లంగ్స్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తాయి. జనరల్గా ప్లాస్టిక్స్ అనేవి ఇనర్ట్ సబ్స్టెన్సెస్, అంటే హ్యూమన్ బాడీతో రియాక్ట్ కావని చెప్పి మనం అనుకుంటాం. సాధారణంగా మనం ప్రతిదానికి ప్లాస్టిక్ వాడతాం అనమాట. అయితే రీసెంట్గా ఒక శాంపుల్ సర్వే ప్రకారం 89% మన ఇండియాలో బ్లడ్ శాంపిల్స్లో మైక్రో ప్లాస్టిక్ కాన్సన్ట్రేషన్ కనిపించిందంట. అంటే మన బ్లడ్ శాంపిల్స్లో కూడా ప్లాస్టిక్ కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది. అంత ఎక్కువగా మనం ప్లాస్టిక్స్ని మనకు తెలియకుండా కన్జ్యూమ్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ ఇవి సాధారణంగా కంటికి కూడా కనిపించవు అనమాట. మనం వాటర్ బాటిల్ తాగుతాం, చిన్న వాటర్ బాటిల్ లేదా స్ట్రాతో జ్యూస్ తాగుతాం. వీటన్నిటిలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళే ప్రమాదం కనిపిస్తుంది అనమాట. ఇండియా అనేది మన భారతదేశంలో లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. దాదాపు 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ మన దగ్గర ప్రొడ్యూస్ అవుతుందంట. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్లోంచి, ఆ ప్లాస్టిక్ వాడి పడేసే దానిలోంచి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది విపరీతంగా జరుగుతుంది అనమాట.